సీఎం జగన్ ప్రజారంజకమైన మేనిఫెస్టో విడుదల చేశారన్నారు బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి. నవరత్న పథకాలు 100% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. గతం కంటే ఇప్పుడు ఇంకా మంచి పథకాలను వైసీపీ ప్రవేశపెట్టిందన్నారు. మనమందరం సైనికుల వలె పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని కోన రఘుపతి పిలుపునిచ్చారు. గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి సందర్భంగా నా తరఫున బాపట్ల ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు నాయకులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ నవరత్నాల 24-29 ఐదేళ్ల కాలానికి సంబంధించి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రజలు ఊహించిన విధంగా ఈరోజు ఈ మేనిఫెస్టో తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఏదైనా ఒక మాట చెప్పారంటే దాని మీద నిలబడి ఉంటారు, ఎంత కష్టమైనా దాన్ని అమలు జరుపుతారు. అటువంటి నాయకుడి నోట ఈ మేనిఫెస్టో ఎప్పుడు చెప్తారా, ఏముంటుందా అనేటువంటి ఆదుర్ద అందరిలో కనపడింది. నిన్న ఈరోజు చూస్తే అందరినీ మళ్ళా తిరిగి ఆ నవరత్నాల్ని కొనసాగించేటువంటి ప్రయత్నం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. గతంలో కన్నా మిన్నగా ప్రత్యేకంగా రైతు ఆధారిత ప్రాంతమైనటువంటి మన రాష్ట్రం, రైతు మీద ఆధారపడ్డటువంటి ఎకానమీ, దీన్ని నిలబెట్టాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. 13,500 రూపాయలు రైతు భరోసా నుంచి 16,000కి దాన్ని తీసుకెళ్ళటం చాలా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను.